హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కేఎఫ్సి చికెన్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం చికెన్ ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. చికెన్ ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. ఫస్ట్ చికెన్ వేసుకోవాలి. టూ స్పూన్స్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, హాఫ్ స్పూన్ పసుపు, పెరి పెరి మసాలా 1 స్పూన్. ఫస్ట్ ఇదంతా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా పీస్కి పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మజ్జిగ పోసుకోవాలి. మజ్జిగ పోసుకుంటే జ్యూసీగా ఉంటుంది పీస్. తర్వాత కొద్దిగా షుగర్ లైట్గా, ఇది కలుపుకొని ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఇది మనం కలిపి పెట్టుకున్నాం కదా, 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. చికెన్ని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అది మంచిగా మ్యాగ్నేట్ అయ్యేలోపు దాన్ని కోటింగ్ చేసుకున్న మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వన్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పెరి పెరి మసాలా, బేకింగ్ పౌడర్ చిటికెడు. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కూల్ వాటర్ అన్నా ఐస్ వాటర్ అన్నా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గ్యాస్ ముట్టించుకొని మనం మూకుడు పెట్టుకుందాం. మూకుట్లో ఆయిల్ పోసుకోవాలి. పీసు మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు చికెన్కి కోటింగ్ చేసుకుందాం. చికెన్ని తీసుకొని ఫస్ట్ పిండిలో వేసుకొని కోటింగ్ వేసుకోవాలి. ఇలా ఒత్తుకుంటే ఏంటంటే దానికి పిండి పట్టుకుంటుంది. ఇప్పుడు ఐస్ వాటర్లో వేసుకోవాలి. ఒక 2 సెకండ్స్ అట్లా ఉంచుకొని మళ్ళా తీసుకొని మళ్ళీ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కదిలిస్తే పిండి ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత మళ్ళా కలుపుకోవాలి. ఇలా అనుకున్నది మళ్ళా ఇలా కదిలిస్తే ఎక్స్ట్రా పిండి వెళ్ళిపోయి ఇలా ఉంటుంది. అప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. 3 పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వెంటనే కదిలియకుండా 2 మినిట్స్ ఆగాలి. 2 నిమిషాల తర్వాత అన్ని పీసెస్ తిప్పేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక చికెన్ మనం తీసేసుకోవచ్చు. రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి.
అలాగే మిగతాయి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. టేస్టీ హోమ్ మేడ్ కేఎఫ్సీ చికెన్ రెడీ.